మా బీజేపీకి ఏ అవసరం వస్తే ఏ పార్టీతో అయినా పొత్తుకొత్తది, అవసరమైతే ఏ పార్టీనైనా తుంగలో దొక్కుతుంది. బీజేపీ ఆ విషయంలో దిట్ట చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు కొత్తగా మా బీజేపీ వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్ మీద పడ్డారు అనుకో, అది వేరే విషయం, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆ సబ్జెక్ట్ మన డీవియేట్ అయిపోతుంది. అయితే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతుందా? అబ్బా చెప్తారు, మరి పొత్తు ఉంటుందా బీజేపీకి బీఆర్ఎస్ కి అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ. మరి చూస్తా ఉంటే ఎందుకో ఎక్కడనో కొడుతుంది. ఇంటర్నల్ గా వీళ్ళకి చాలా నడుస్తున్నాయి. ఇప్పుడు అధ్యక్ష పదవి విషయంలో కూడా కేసీఆర్ గారు తనకు అనుకూలమైనటువంటి మనుషుల్నే ఇక్కడ అధ్యక్షుడుగా ఉండేట ప్రయత్నం చేస్తున్నారని, అక్కడ ఊళ్ళతోటి టచ్ లో ఉండి మాట్లాడుకుంటున్నారని అన్ని నడుస్తున్నాయి. ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ గనక మొత్తం డ్యామేజ్ చేసింది కాబట్టి, మా తెలంగాణ అంటే ఎమోషనల్, ముఖ్యంగా మా తెలంగాణ ప్రజల ఎమోషన్ కి కట్టుబడి ఉంటాం కాబట్టి, ఒకవేళ మన బీజేపీకి అధ్యక్ష పదవి ప్రజా సమస్యల మీద మా ఊళ్ళు కొట్లాడతలేరు, నేషనల్ పార్టీస్ అయితే తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు, మళ్ళా టీఆర్ఎస్ కే స్కోప్ ఉందేమో అని అనుకుందాం. మరి స్కోప్ ఉంటే బీజేపీ ఎవరితో కలుపుకోపోవాలి? ఇప్పుడు మళ్ళా ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? బరాబర్ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలి. సో వీళ్ళకి అవసరం ఉంటే మంచిగా ఉంటారు, లేకపోతే తుంచి పక్కన పెట్టేస్తారు. నిజంగా పొత్తు లేకపోయి ఉంటే ఈ పార్టీకి కేటీఆరో లేకపోతే ఇంకెవరో కొన్ని విషయాలల్లా జైళ్ళల్లో ఉంటుంటాయి.